దోషముల ఫలితం ఏంటో తెలుసా? నీ ప్రయత్నములలో నీకు విజయము రాదు. నువ్వు చాలా అటెంప్ట్ చేస్తుంటావు, ఓటమి 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 ఓటమి. జయం రాదు నీకు బిడ్డ, గుర్తుపెట్టుకో. దోషముల ఫలం అది. అపజయాల బారిన పడతావు. దావీదు ఏకాకిలాగా కొండలో గుహల్లో లోయల్లో తిరిగాడు. దావీదును తరిమింది సౌలే. కానీ ఎన్ని అటెంప్ట్స్ చేసినా దావీదుని ముట్టలేకపోయాడు. కారణం, దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు, సౌలుకు దేవుడు శత్రువు అయిపోయాడు. దానివల్ల దావీదు మీద సౌలుకు జయం రాలేదు. అంతేకాదు ఫిలిస్తీన్ల మీద కూడా జయం రాలేదు. చివరికి ఫిలిస్తీన్ల చేతుల్లో బలైపోయాడు. ఆ మాట సమూయేలే అంటాడు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడుగాగా నన్ను పిలిచి ప్రయోజనం ఏముంది? రేపు ఈ టైం కల్లా నీవును నీ కుమారులు నాతో పాటు ఉంటారు, ఫిలిస్తీన్ల మీద నీకు జయం రాదని తేల్చేస్తాడు. ఎందుకు అపజయం వచ్చింది? దోషం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు దోషము చేశారు, శపితమైన దానిలో ముట్టారు. అందుకే హాయి పట్టణం మీద జయం రాలా, ఓటమి ఎదురైంది. ఎందుకు ఓటమి ఎదురైంది అంటే దోష ఫలితం. నీకు జయం కావాలి, జయపథంలో సాగిపోవాలి. అయిపోయిందాక ఇంక చాలే, ఇంక కళ్ళు తెరు. దేవునికి స్తోత్రం. ఏం చెప్పా? ఇప్పుడు దాకింది, ఇప్పుడు మూసాయింది కళ్ళు. జయం రాదు. జయ జీవితం కావాలంటే దోషములు సరిచేయబడాలి, క్షమింపబడాలి. ఇప్పుడు క్షమాపణ ఎంత అవసరమైందో చూడు మనకి. క్షమాపణ లేకపోతే పరలోకం లేదు, క్షమాపణ లేకపోతే రక్షణ లేదు, క్షమాపణ లేకపోతే ఆనందం లేదు, క్షమాపణ లేకపోతే విజయం లేదు, క్షమాపణ లేకపోతే దేవునితో సమాధానం లేదు, క్షమాపణ లేకపోతే ప్రార్థనకు జవాబు లేదు, క్షమాపణ లేకపోతే ముఖదర్శనం లేదు, క్షమాపణ లేకపోతే పాప ఫలం అనుభవింపక తప్పదు. ఇన్నున్నాయి. ఇప్పుడు ఇవన్నీ మనం బ్యాలెన్స్ అవ్వాలంటే క్షమాపణ కావాలి. దేనికి? దోషముల విషయమై క్షమాపణ. అందుకని నా దోషములన్నిటినీ పరిహరించి, ప్రాణమా, ఇన్ని విషయాలలో నాకు సహాయకుడై ఉన్నాడు ఆయన. నా దోషములను ఎప్పటికప్పుడు పరిహరించి నాతో సమాధానంగా ఉన్నాడు, ముఖదర్శనం ఇచ్చాడు, నా ప్రార్థనలకు జవాబులు ఇచ్చాడు, నాకు శత్రువుల మీద జయం ఇచ్చాడు. నేను ఎప్పుడు పోయినా, ఎక్కడ అటెంప్ట్ చేసినా జయము నాదే, జయము నాదే. నాకు ఎదురు లేకుండా చేశాడు నా దేవుడు. మరణము అంచుల్లోకి వెళ్ళిన సమాధిలోనికి పోకుండా నా ప్రాణాన్ని కాపాడాడు ఆయన. నా పెదవుల నుండి వచ్చే ప్రార్థన మానక అంగీకరించాడు. ఇవన్నీ ఎలా చేశాడో తెలుసా? నేనేం మంచోడినా కాదు, దోషినే. అయినా ఆయన కృపతో నా దోషములను పరిహరించి, నా పాపములన్నిటిని క్షమించి, నన్ను ఇన్ని విషయాలలో ఆదుకొని నా పక్షమున నిలిచి నాకు జయ జీవితం ఇచ్చాడు. రక్షణ ఆనందము నాకు పుట్టించాడు. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించమని అడిగిన దానిలో పాయింట్ నెంబర్ 1లో దోషాల పరిహారం ఎందుకు మాట్లాడాడంటే, ఒక దోషము యొక్క క్షమాపణ అనేది ఇంత అవసరం, లేకపోతే ఇన్ని డేంజర్లు అన్నమాట. క్లియర్గా అర్థమైందా? అర్థం కాలేదా?